హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో నెత్తళ్ళు చింతకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి ఈ కాంబినేషన్ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా మళ్ళా చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలో నెత్తల చేపలు అయితే తీసుకోవాలి. ఈ చేపలు అయితే ఎలా ఉంటాయి అనమాట, చిన్న చిన్న పరుగుల కింద. తర్వాత ఒక దాకలోకి అయితే సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు గిన్నెలో ఉన్న నెత్తలు తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే కత్తిపీట సాయంతో మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవైతే చిన్న చిన్న చేపల కింద ఉంటాయి కదా, సో కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం బాడీకి ఉన్నంత పొలుసు అంతా తీసేసి తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ముక్కల కింద తీసేసి దాకలో సాల్ట్ వేసాం కదా, అందులో అయితే చేపలు వేసేయండి. ఈ నెత్తలు క్లీన్ చేయడానికి మేము కల్లుప్పు అయితే ఉపయోగిస్తున్నాము. కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు. సాల్ట్ వేసిన తర్వాత ఈ చేపలన్నిటికి బాగా కలిసేలాగా నీట్గా కలుపుకుని తర్వాత ఇందులో అయితే వాటర్ వేసేసి బాగా క్లీన్ చేసేయాలన్నమాట, నీసు వాసన పోయేంత వరకు. సో ఒక 2-3 టైమ్స్ అయితే ఇలా వాష్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొత్తిమీర, చింతకాయ అండ్ ఉల్లిపాయ అండ్ దీంతోపాటు పచ్చిమిర్చి, ఇవన్నీ నీట్గా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుని ఒక మిక్సీలో అయితే వేసేసి ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి నీట్గా మిక్సీ అయితే ఆడించేయాలి. సో బాగా మెత్తగా కాకుండా ఈ టైప్లో అయితే కచ్చాబచ్చా కింద మనం మిక్సీ పెట్టించేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయ పేస్ట్లో నీట్గా మనం వాష్ చేసి పెట్టుకున్న మెత్తలు ఉంటాయి చూసారా, అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని ఆ నెత్తల్లో ఈ చింతకాయ పేస్ట్లో అయితే వేసేసి బాగా మనమైతే వీటిని మిక్స్ చేసేయాలి. మ్యారినేషన్ ప్రాసెస్ ఎలా చేస్తామో మనం చికెన్ ఫ్రై ఇవన్నీ చేసుకున్నప్పుడు అదేవిధంగా మనం నీట్గా దీన్ని కలిపేసుకుని తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన దాకపెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం కలిపెట్టుకున్న నెత్తలు ఉంటాయి చూసారా ఈ చింతకాయతో పాటు, సో అదైతే ఇక్కడ బాగా ఆయిల్ మరిగిన తర్వాత వేసేసుకుని చూపిస్తున్న విధంగా అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా వేసేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసినా మనకి టేస్ట్ అయితే బాగోదన్నమాట. సో ఈ కూరకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకున్న తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఈ కూర దాకపై లిడ్తో క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా బబుల్స్లా వస్తుంది. ఒకసారి మళ్ళీ ఇలా చూపిస్తున్న విధంగా దాకా అటు ఇటు కలుపుకొని తర్వాత మూత పెట్టేసి సో బాగా ఉడికిన తర్వాత ఓపెన్ చేస్తే మన వేడి నెత్తళ్ళు చింతకాయ కూర అయితే రెడీ అయిపోద్ది. మీలో ఎంతమందికి ఈ కూర టేస్ట్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.